వేదికను అలంకరించినటువంటి జూపిటర్ మాస్టర్ మైండ్ స్కూల్స్ కరస్పాండెంట్ గారికి, అలాగే ప్రిన్సిపల్ మేడం గారికి, సార్కి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి నా నమస్కారాలు, విద్యార్థులకి నా ఆశీస్సులు. నేను చదువుకునే రోజుల్లో నేనంటే ఇక్కడ మీరందరూ కూడా మనమందరం ఒకటే ఏజ్ వాళ్ళు ఒక 5-6 సంవత్సరాలు అటెండ్లు ఒక కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ జరిగేది. అంటే కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ ఎందుకు చెప్పానంటే, బేసికల్గా నేను మాస్టర్ని, నాకు చదువు చెప్పిన మ్యాథ్స్ మాస్టర్లు అందరూ కూడా ఇలా చేయాలి, ఇంటి దగ్గర ఇలా ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే మ్యాథ్స్ అంటే ఏదో టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాథ్సే కాదు, ప్రతిదీ ఈ రకంగా ప్రిపేర్ అవ్వాలి. ఈవెన్ నాకు 3rd క్లాస్లోకి వచ్చేటప్పటికి ఎల్కేజీలో నాకు చెప్పిన మాస్టర్ ఎదియర్ మాస్టరు 20 ఎక్కాలు, అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నా సరే తెలుగే ఎక్కువ ఉపయోగిస్తాను. 20 టేబుల్స్ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అప్ టు 20 స్టెప్స్, మీరు అంటున్న అప్ టు 20 స్టెప్స్ వరకు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి నాకు 3rd క్లాస్లో వచ్చేసాయి. అంటే కారణం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లడు ఉన్నాడు, వాడికి భోజనం మనం కడుపు నిండా పెడితే ఎంత పెడితే అంతే తింటాడు. నువ్వు 2 ముద్దలు పెట్టి ఆఫ్ చేస్తే వాడికి ఇదేనేమో అనుకుంటాడు. మీరు 4 ముద్దలు ఎక్కువ పెడితే అది కూడా ఆరాయించుకునే శక్తి ఉంటుంది గ్యారంటీగా. ఒకసారి వాంతి చేసుకున్నాడు కదా అని మనం ఆఫ్ చేస్తే 2వ రోజు కూడా 2 ముద్దల దగ్గర మళ్ళీ వాడు అదే మొదలు పెడతాడు. ఈరోజు విద్యా వ్యవస్థ కూడా అలాగే ఉంది. మా పిల్లడు చదవలేడేమో, లేకపోతే వీడికి అర్థం కాదేమో అనే ఆలోచనతో మాస్టర్లు ఎక్కువ ఉన్నారు. నేను మాస్టర్ని ఇలా చెప్పడం మీరు సిగ్గుపడినా మొహమాట పడినాను. మరి ఆ రోజు మా మాస్టర్ నాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఇంత ఫాస్ట్గా ఎక్యూరెంట్గా చేయాలి, చేసే విధానాన్ని చెప్పారు. కాలక్రమేణా ఏమైందంటే ఆ విధానాన్ని కూడా కనుమరుగైపోయింది. ఇప్పుడంతా కూడా బై హార్ట్, బట్టి పట్టడమే. తల్లిదండ్రులు కూడా ఒకటే ఆలోచిస్తారు, నా కుర్రోడికి ఎన్ని మార్కులు వస్తాయి అని ఆలోచిస్తారు, కానీ నా పిల్లడి దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందనేది కూడా ఎవరో చూసుకోవట్లేదు. క్షమించాలి తల్లిదండ్రులు కూడా ఈ మాట ఎందుకు చెప్పినందుకు. నా పిల్లడికి మార్కులు వచ్చినాయి, మా వాడు A1 వచ్చేసాడు, A+ వచ్చేసాడు, 100కి 100 వచ్చేసినాయి. మార్క్స్ ఆర్ నాట్ ద క్రైటీరియా ఫర్ యువర్ ఎడ్యుకేషన్. మార్క్స్ మీ చదువుకి కొలమానం మాత్రం కాదు. మీ యొక్క నైపుణ్యత, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవే మీ ఎడ్యుకేషన్ కొలమానం ఖచ్చితంగా నేను చెప్తాను. మరి ఆ రోజు ఉపయోగించిన పద్ధతులన్నీ కూడా కనుమరుగైపోయాయి. నేను దాదాపుగా 2001లో చాక్ పీస్ పట్టుకున్నాను. నేటికి 24 సంవత్సరాలు అయింది. అంటే ఇందులో దాదాపుగా మాస్టర్లు చాలామంది వయసు నా ఎక్స్పీరియన్స్ కన్నా తక్కువే. ఈ 24 సంవత్సరాల్లో నేను చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగాను. మరి అయితే అక్కడ విధానాలకి ఇక్కడ విధానాలకి కొద్ది తేడా ఉంది. నేను అందులో ఇక్కడ పనిచేసే అధ్యాపకులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, మేనేజ్మెంట్కి కానీ, లేకపోతే ఇప్పుడున్న ప్రిన్సిపాల్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి గ్యారంటీగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. కారణం ఏంటంటే మన పాశ్చాత్య సంస్కృతిలో మనం ఉన్నాం. ఈ రోజున ఏది చూసినా సరే మా వాడు ఇంగ్లీష్ మీడియం లేదా ఫ్రెంచ్ లేదా అరబిక్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు అనే సంస్కృతిలో ఉన్నాం. కానీ మన భారతదేశానికి చెందినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విద్యా విధానాలు ఉన్నాయి. ఆ విద్యా విధానాల్ని మనం ఎప్పుడో దాదాపుగా 50 సంవత్సరాల నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాన్ని ఎప్పుడో మనం కాలగమనంలో కలిపేసాం. కానీ నేడు ఆ విద్యా విధానాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మన పాశ్చాత్యులు, అంటే మన ఫారిన్ కంట్రీస్, ఎక్స్పెషల్లీ బ్రిటన్ కంట్రీ అయితే అవనివ్వండి, ఈ రోజున విద్యా విధానంలో ఎక్కడో ఉన్నటువంటి ఫ్రాన్స్ అయితే అవనివ్వండి, ఈ రోజున ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ లేదా అబాకస్ అనేటువంటివి మళ్ళీ తీసుకొచ్చినాయి. ఈ వేదిక్ మ్యాథమెటిక్స్, అబాకస్ అనేవి
భారతీయులకు మాత్రమే సంబంధించినటువంటి భారతీయులకు చెందినటువంటి అద్భుతమైన విద్యా కళలు. మనం ఈ రోజున మార్షల్ ఆర్ట్స్, కరాటే, కుంఫు ఎలా అయితే నేర్చుకుంటామో విద్యా వ్యవస్థలో ఒక మనిషిని ఉత్తేజితం చేసేటటువంటి కొన్ని కళలు, కొన్ని అద్భుతమైన కళలు ఉన్నాయి. ఆ కళలోనే ఈ రోజున వేదిక్ మ్యాథమెటిక్స్ లేదా అబాకస్ చెప్పుకోవచ్చు. మనం ఏంటి సార్ ఈ గొప్పదనం ఏంటి, వేదిక్ మ్యాథమెటిక్స్ గొప్పదనం ఏంటి అని అంటే అసలు మన విద్యా వ్యవస్థ మొదటి నుంచి ఒకసారి మీకు తెలుసుకోవాలి. ఈ రోజున చాలా వ్యవస్థల్లో ఏవైతే చెబుతున్నారో అది భారతీయులు ఎప్పుడో చేసేది. మనం వేదాలు నేర్చుకున్నాం, వేదాలు ఏ పుస్తకాలలో రాసి లేవు, అవి నోటి ద్వారానే ఇప్పుడు ఇలా కూర్చోబెడితే గురువు గారు చెప్తారు, 4 వాక్యాలు చెప్తే 4 వాక్యాలు మీ చేత మళ్ళీ చెప్పేస్తారు. ఏ పుస్తకం మీద రాయరు, ఏ పేపర్ మీద రాయరు. 4 సార్లు ఉచ్చరించడం వల్ల ఈ రోజున వాళ్ళు నేర్చుకునేవారు. అదే ఈ రోజు మనం చెప్తున్నాం డ్రిల్లింగ్ బోర్డు మీద రాయరు. ఎల్కేజీలోనూ యూకేజీలోనూ పిల్లల చేత డ్రిల్లింగ్ ఇప్పించమంటారు. మనం పూర్వకాలంలో ఎప్పుడో చేశాం. ఏ పేపరు లేదు, ఏ పెన్ను లేదు. డ్రిల్లింగ్ ద్వారానే మన భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్నో ఈ శిఖరాలు మనం అధిరోహించాం. అది మళ్ళీ ఇప్పుడు వచ్చింది. తర్వాత పలకలు లేవు, పుస్తకాలు లేవు, ఇసుక మీద రాసేవారు. అది పలకలు తీసుకుని రావడానికి, పుస్తకాలు తయారు చేయడానికి నాందిగా తయారైంది. తర్వాత తాళపత్రాల మీద రాసే. అంటే చూడండి, ఎక్కడైనా సరే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఫస్ట్ ఒక తక్కువ మెడిసిన్ ఇస్తాడు, తర్వాత మెడిసిన్ మోతాదు పెంచుతాడు. అంటే మనలో వ్యాధి లక్షణాలు పెరిగిపోయినాయి. మన భారతదేశంలో కూడా ఈ విద్యా వ్యవస్థలో వ్యాధి లక్షణాలు పెరిగిపోయినాయి. అందుకనే కొత్త బట్టలు వచ్చినాయి. ఏ పుస్తకం లేనట్టు చదువుకున్నాం, ఇసుక మీద రాసాం, తర్వాత చెరిపేస్తే మళ్ళీ రాసుకున్నాం. తర్వాత తాళపత్ర గ్రంథాల మీద రాసాం, అప్పుడప్పుడు గుర్తుంటాయి కదా అని పెట్టుకున్నాం. ఇప్పుడు పుస్తకాలు వచ్చినాయి, ప్రింటెడ్ పుస్తకాలు, మనం మర్చిపోతున్నాం కదా అని దీంట్లో రాసుకుంటాం. ఏ రోజు ఫస్ట్లో మన జ్ఞాన సంపత్తి, మన బ్రెయిన్ 100% యాక్టివేట్స్గా పనిచేసింది. కాబట్టి ఏ పుస్తకం అక్కర్లే, మనకి ఎన్ని తారాలైనా గుర్తుంది. తర్వాత రాసాం, కొంతసేపు అయినా మర్చిపోకుండా ఉంటాం. ఈరోజు ప్రతిదీ పుస్తకం లేకపోతే మనం ఏం గుర్తుపెట్టుకోలేకపోతాం. అవునా కాదా? ఖచ్చితంగా ఏదైనా సరే ఒక సెల్ ఫోన్ నెంబర్ 10 అంకెలు గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ సెల్ తీస్తాం. అవునా కాదండి? మరి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతీయ విద్యా వ్యవస్థకి మళ్ళీ పూర్వ రోజులు రావడానికి ఉపయోగపడే ఏకైక సాధనం వేదిక్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు కొట్టాలి తప్పలేదు. మరి ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి మీ ఎన్ఎస్ మాస్టర్ తెలుస్తుంది, గ్రీష్మకాల సుప్తావస్థ అంటారు ఎన్ఎస్లో. గ్రీష్మకాల సుప్తావస్థ అంటే మనకి తెలిసిన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే అన్కాన్షియస్ పొజిషన్. ఆ అన్కాన్షియస్ పొజిషన్లో ఉన్న బ్రెయిన్స్ని నిద్రలేపి ఉత్తేజితులుగా తీయడానికి ఉపయోగపడేది ఈ అబాకస్ వేదిక్ మ్యాథమెటిక్స్. మరి ఇందులో ఉన్న లక్షణాలు ఏమిటంటే, మాస్టర్ కొంచెం 10 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు. మరి ఇందులో ఉన్నది ఏంటంటే, ఇదివరకు చిన్నప్పుడు ఎక్కాలు ఎందుకు చెప్పేవారు అంటే, మన బ్రెయిన్లో మీకు ఒక విషయం తెలుసో తెలీదు, ఈ రోజున ఏ విషయం అయినా సరే మనం సెల్ ఫోన్లో భద్రపరుచుకుంటాం. ఇంకా ఎక్కువ మాట్లాడుకున్నట్టయితే కంప్యూటర్లో భద్రపరుచుకుంటాం. అందులో కూడా మెమరీ కార్డులు ఉంటాయి, తెలుసు కదా మీకు అందరికీ. అటువంటి మెమరీ కార్డులు మన బ్రెయిన్లో కొన్ని లక్షల్లో ఉంటాయి. అటువంటి మెమరీ కార్డులు మన బ్రెయిన్లో కొన్ని లక్షల్లో ఉంటాయి. అంటే దాదాపుగా ఒక 100 కంప్యూటర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన బ్రెయిన్లో మనం దాచుకోగల శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. కానీ మీతో సహా, నాతో సహా, ఇక్కడ ఉన్న అందరితో సహా కనీసం ఒక పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా దాచుకోలేకపోతాం. కాబట్టి వీళ్ళందరికీ కారణం ఏంటి చూడండి. మనకి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఆ కత్తిపెట్టిని మంచంగా పెట్టేసారనుకోండి, తుప్పు పట్టిపోతుంది.
అదే ఆ తుప్పు పట్టిపోయిందైనా సరే సంవత్సరానికి ఒకసారి ఆ మామిడికాయతో తగిలితే కత్తి మొదలెక్కుతుంది. ఆ ఉప్పు తగిలితే కత్తి ఎలా మొదలెక్కుతుందో ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ అబాకస్ నేర్చుకున్నట్టయితే మీ బ్రెయిన్స్ కూడా అంత షార్ప్గా తయారయ్యి మీరు ఎంతో మందికి మళ్ళీ ఈ విషయాలని చెప్పగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయులకి కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక మామిడికాయ అనేది కత్తిపేట యొక్క పవర్ని ఎలా పెంచుతుందో నేను దాదాపుగా పిల్లలందరికీ చెప్తాను కూడా. అమ్మ మీరు ఏ సబ్జెక్ట్ అయినా చదవాలనుకున్నప్పుడు మ్యాథ్స్ తీసి ఒక లెక్క చేయండి, మీకు బాగా వచ్చినటువంటి మ్యాథ్స్లో ఒక లెక్క చేయండి. అది మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుతుంది, మీలో ఉన్నటువంటి ఆశని పెంచుతుంది, నేను చదవాలి అనే కోరికను మీకు పెంచుతుంది. మీరు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులుగా అయినా సరే ఎవరైనా సరే మీ పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడో కాదు చూడండి. ఈ రోజున